సో ఈ ఒకరోజు శిక్షణ శిబిరంలో మనకి సెకండ్ సెషన్కి స్వాగతం. మీకు మనకి జీవితంలో ఒక ఉన్నతమైన స్థాయికి ఎదగాలంటే భౌతిక ప్రపంచంలో మనిషి యొక్క జీవిత విధానం అనేది ఎలా ఉండాలి, తర్వాత వాళ్ళ నడవడిక ఎలా ఉంటే ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్తారు అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇందాకనే చెప్పుకున్నాం, జీవితము ఆధ్యాత్మికత వేర్వేరు కాదు, ఒకటే. ఇప్పుడు మనిషి జీవితంలో వికాసం జరగాలి అంటే 3 రకాల వికాసాలు చాలా స్పష్టంగా జరగాలి. ఏంటి అంటే ఫస్ట్ది ఏంటంటే శీల కమల వికాసం, రెండవది హృదయ కమల వికాసం, మూడవది ఏంటంటే సహస్రదళ కమల వికాసం. సో ఈ మూడిటికి ఉన్నటువంటి ఆ తేడా ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఇందాకన మనము చెప్పుకున్నట్టు జంతు జీవితానికి మానవ జీవితానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇతర జీవరాశుల యొక్క జీవితము మనిషి జీవితానికి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటుంది. ఎందుకంటే మనిషి లోపల అనేక జీవితాల యొక్క అనుభవాలు తీసుకుంటూ ప్రతి ఒక్క స్థితిలో అన్నీ నేర్చుకుంటూ ఇంతవరకు హ్యూమన్ లైఫ్ అనేది వచ్చింది. అయితే మనిషి లోపల మిక్స్డ్ పర్సనాలిటీస్ ఉంటాయి. దీన్ని స్ప్లిట్ పర్సనాలిటీ అంటారు, అపరిచితులు అంటారు కదా. స్ప్లిట్ పర్సనాలిటీస్లో ఏంటి అంటే లోపల ఒకలాగా ఉంటారు, బయట ఇంకోలాగా ఉంటారు. దీన్ని మనం హిపోక్రసీ అంటాం, కపటం అంటాం. అయితే మనిషి బహుచిత్తవాన్ అని అంటారు. ఒక రకమైన చిత్తంతో ఉండడు మనిషి. అప్పుడప్పుడు జంతువులాగా ఉంటాడు, అప్పుడప్పుడు రాక్షసుడిలాగా ఉంటాడు, అప్పుడప్పుడే హింస చేస్తాడు, అప్పుడప్పుడే అహింస అంటూ ఉంటాడు. అంటే రకరకాల చిత్తాలతో మల్టీ డైమెన్షనల్గా మల్టీ టాస్కింగ్గా వర్క్ చేస్తూ ఉంటుంది మనిషిలో ఉండేటటువంటి మానసిక స్థితి. ప్యారలల్గా చేస్తూ ఉంటారు కొన్ని పనులు, కొన్ని మల్టీ టాస్కింగ్. ఆడవాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు మల్టీ టాస్కింగ్ వర్క్. పొద్దున్నే లేస్తే ప్రతి ఇంట్లో కనబడుతూ ఉంటుంది మనకి. ఒకవైపు వంట చేస్తూ ఉంటారు, ఒకవైపు పిల్లల్ని సత్తూ ఉంటారు, ఒకవైపు బయట ఎవరైనా వస్తే పలకరిస్తూ ఉంటారు. అన్నీ ప్యారలల్గా జరిగిపోతూ ఉంటాయి, మల్టీ టాస్కింగ్ వర్క్ చేస్తూ ఉంటారు. ఇది చేస్తున్నప్పుడు మన చిత్తం అనేది ఎన్ని రకాలుగా డైవర్ట్ అయిపోతుంది. కొంతమంది మీద కోపాన్ని పెంచుకుంటారు, కొంతమంది మీద ఇష్టం పెంచుకుంటారు, అవునా? కొంతమంది మీద ప్రేమను పెంచుకుంటారు, కొంతమంది మీద పగ పెంచుకుంటారు, ఇంకొంతమంది ప్రతీకారం ఉంటుంది. అంటే పాజిటివిటీ ఎన్ని రూపాల్లో ఉందో నెగిటివిటీ కూడా అన్ని రూపాల్లో మనకు కనబడుతుంది. అంటే ఒక మనిషి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్ని రకాల చిత్తాలతో జీవిస్తున్నాడు, ఎన్ని రకాల మనస్తత్వాలతో జీవిస్తున్నాడు. ఒకసారి ఎవరిని వాళ్ళు స్వాధీనం చేసుకుంటే చాలా స్పష్టంగా తెలుస్తుంది, మనకి క్లియర్ కనబడుతుంది. అంటే మనసు అనేది ఎన్ని రకాలుగా వెళ్ళిపోతుంది. మనం ఒకే ఒక దాని మీద చిత్తం పెట్టి మనం పనిచేయము. ఒక దాని మీద చిత్తం పెట్టినా చుట్టుపక్కల ఏదైనా జరుగుతున్నప్పుడు మళ్ళీ దాని మీదకి వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకు వెళ్ళిపోతుంది అంటే మనకి చిత్తశుద్ధి లేదు. అందుకే చిత్తం అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే అంటారు చింత చితాకే సమానం అంటారు. చిత్తం అనేది రకరకాలుగా భ్రమింపజేస్తున్నప్పుడు మనిషిని అది చింతనలాగా మారుతుంది. చింతన అంటే ఏంటంటే ఓవర్ థింకింగ్, ర్యాపిడ్ థింకింగ్. ఈ ఓవర్ థింకింగ్, ర్యాపిడ్ థింకింగ్ వల్ల ఆలోచించడం మంచిదే, కానీ అతిగా ఆలోచించడం తప్పు. విశ్లేషణ చేయడం కరెక్టే, కానీ అతిగా విశ్లేషణ చేయడం రాంగ్. అంటే ఈ చిత్తం అనేది దాని యొక్క చపల చిత్తం అంటారు, ఒక జాగాలో ఉండదు. ఎందుకు ఉండదు అంటే అది చంచలం అవుతూ ఉంటుంది.
చపలం అనే పదం ఎక్కడి నుంచి చంచలత్వం అంటే ఎప్పుడు నీటి అలల్లాగా ప్రవహిస్తూ ఉంటుంది చిత్తం అనేది. ఆ ప్రవహించి ఎన్ని రకాల విషయాలపైన, ఎన్ని రకాల వస్తువులపైన, ఎన్ని రకాల స్థితులపైన ఈ చిత్తం అనేది ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. మనిషి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా ఒకసారి మన మైండ్ని మనం అబ్జర్వ్ చేస్తుంటే, మన ఆలోచన విధానాన్ని మనం అబ్జర్వ్ చేస్తుంటే మనకి అర్థమైపోతూ ఉంటుంది. ఈ చింతన, మననము, తర్వాత చిత్తం అంటే మనసే, మనసులో వచ్చే ఆలోచనలు. అందుకే చిత్తశుద్ధి కావాలి అని అంటారు. కాబట్టి మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా మనసు అనేది ఎన్ని రకాలుగా చంచలం అయిపోతుంది, ఎన్ని స్థితుల్లో అయిపోతుంది మనం గమనిస్తూ ఉంటే మనకు అర్థమైపోతుంది మనం ఎంత డిస్టర్బ్డ్గా జీవిస్తున్నామని చెప్పి. అందుకే ఏకాగ్రత రావట్లేదు. చిత్తము 10 రకాలుగా వెళ్ళిపోయినప్పుడు మనిషికి ఏకాగ్రత రాదు. మనసా వాచా కర్మణ ఒకే పని మీద దృష్టి పెట్టి మీరు వర్క్ చేయలేకపోతున్నారు. అంటే దాన్ని మనసా వాచా కర్మణ ఒక దాని మీద పెట్టి చేయడం అంటే ఏంటి, దాన్ని ఏమంటారు, కాన్సన్ట్రేషన్, ఏకాగ్రతతో ఎంతసేపు చేస్తున్నారు పని, చేయలేకపోతున్నారు. ఎందుకు చేయలేకపోతున్నారంటే చిత్తం అనేది 10 రకాలుగా డైవర్ట్ అయిపోతుంది. ఎందుకంటే చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఎందుకు లేదు అక్కడ అంటే మీ జీవితం కరెక్ట్గా లేదు. అక్కడ మీ జీవితం కరెక్ట్గా లేదు, మీ నడవడిక కరెక్ట్గా లేదు, మీ నడత కరెక్ట్గా లేదు. నడతకి తేడా ఉంది. నడవడిక అంటే మీరు పర్సనల్గా జీవిస్తున్నటువంటి జీవితం. నడత అంటే ఇతరులతో మీరు ఎలా ఉంటున్నారు, మీ కుటుంబ సభ్యులతో మీరు ఎలా ఉంటున్నారు, సమాజంలో ఉన్న వాళ్ళతో మీరు ఎలా ఉంటున్నారు, అది మీ నడత. అంటే మీ వ్యవహారము, మీ మాట తీరు, మీ బిహేవియర్, తర్వాత మీకు ఉండేటటువంటి యాటిట్యూడ్స్. కొంతమంది అంటారు నువ్వు బాగా యాటిట్యూడ్ చూపిస్తున్నావు అని అంటారు. ఏంటి యాటిట్యూడ్? అది పాజిటివ్గా ఉంటే పర్లేదు, నెగిటివ్గా ఉంటే వేరే వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇవాళ రేపు ఈ యాటిట్యూడ్స్తోనే రిలేషన్షిప్స్ అన్నీ బ్రోకెన్ అవుతున్నాయి. ఎందుకు బ్రోకెన్ అవుతున్నాయి అంటే యాటిట్యూడ్ కరెక్ట్గా లేక. అంటే ఎదుటి వాళ్ళతో మీ ప్రవర్తన, మీ నడత సరిగా లేనప్పుడు, ఎదుటి వాళ్ళ యాటిట్యూడ్ మీకు నచ్చనప్పుడు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఈ యాటిట్యూడ్ అనేది ఎందుకు కరెక్ట్గా లేదు అంటే లోపల మీ మనసు, మీ థింకింగ్ ప్యాటర్న్ కరెక్ట్గా లేదు, ఒకదానికోటి లింకప్. ఇవన్నీ కరెక్ట్గా లేనప్పుడు మీకు క్యారెక్టర్ ఉండదు, శీలం ఉండదు. శీలం అంటే ఏంటి? ఒకటి అబద్ధం ఆడడం, అసత్యం మాట్లాడడం, దొంగతనం చేయడం, మోసం చేయడం, అవినీతి చేయడం, వేరే వాళ్ళ దోచుకోవడం, దాచుకోవడం. ఇదేంటి? శీలం లేకపోవడం, క్యారెక్టర్స్ ఇవన్నీ. అందుకే బుద్ధుడు ఏం చెప్తాడు? బుద్ధుడి మార్గం ఏంటి తెలుసా? శీల, సమాధి, ప్రజ్ఞ. నీకు క్యారెక్టర్ అనేది లేకపోతే నీకు సాధన రాదు. ఫస్ట్ నువ్వు పంచశీలాలని ఆచరించు అని అంటాడు ఆయన. ఫస్ట్ది ఏంటి? అహింస. రెండోది దొంగతనం చేయొద్దు, తర్వాత అబద్ధం ఆడద్దు, తర్వాత అనవసరమైన సంబంధ బాంధవ్యాలు ఇరుక్కుపోవద్దు. అంటే విధంగా వ్యభిచారం చేయొద్దు, అనవసరమైన రిలేషన్స్ పెట్టుకోవద్దు బయట, లాస్ట్కి మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలి. ఇది పంచశీలాలు. ఈవెన్ మహావీరుడు కూడా పంచవ్రత చెప్తాడు. ప్రతి గురు పరంపరలో శీలానికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. మీరు గమనించండి. ఒక డిసిప్లిన్ లైఫ్, ఒక పంక్చువల్ లైఫ్, ఒక క్రమబద్ధమైనటువంటి జీవితం, ఇది చాలా ఇంపార్టెంట్. అందుకే ఇక్కడ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఏంటి అంటే, ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్. బట్ వెన్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అని అంటాడు. నీకు డబ్బు పోయిందనుకో తిరిగి సంపాదించుకుంటావు, ఆరోగ్యం పోతే కూడా పర్లేదు. ఇవాళ రేపు మెడికల్ టెక్నాలజీ బాగా డెవలప్ అయింది.
అది కొంచెం కాపాడుకోవచ్చు, కానీ క్యారెక్టర్ పోతే నీ లైఫ్ పోతుంది అని అంటారు. నీ దగ్గర ఎంత డబ్బు ఉండొచ్చు, ఎంత స్టేటస్ ఉండొచ్చు, ఎంత పొజిషన్ ఉండొచ్చు, నీ డబ్బు చూసి, స్టేటస్ చూసి, పొజిషన్ చూసి నీ ముందు రెస్పెక్ట్ ఇస్తారేమో మనుషులు, కానీ నీ వెనకాల తిట్టుకుంటారు. నువ్వు నీ డబ్బు కోసమో, నువ్వు చేసే దానం కోసమో నీ ముందు పొగడచ్చు, కానీ నీ బ్యాక్ బైటింగ్ చేస్తారు. వీడు ఇంత డబ్బు సంపాదించాలంటే ఎంతమంది ముంచాడో అని అనుకుంటారు నీ వెనకాలే నువ్వు వెళ్ళగానే. అంటే శీలానికి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే, నువ్వు ప్రపంచంలో ఒక ఉన్నతమైన స్థాయికి ఎదగాలన్నా, ఈవెన్ ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా క్యారెక్టర్ బిల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ స్టెప్. దీన్ని ఏమంటారు? శీల కమల వికాసం. అయితే ఈ శీలకమల వికాసం ద్వారా ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఇన్నర్కి వద్దాం. ఇప్పుడు అవుటర్ అయిపోయింది, ఇప్పుడు ఇన్నర్ చూద్దాం. ఈ ఇన్నర్లో ఎలా ఉండాలి అంటే, ప్రపంచంలో పుట్టినటువంటి ప్రతి మనిషికి శక్తి అనేది మ్యాక్సిమం 3 కేంద్రాల్లోనే ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది. ఒకటి మూలాధార, 2 స్వాదిష్టాన, 3వది మణిపుర. హృదయంలోకి రాదు, అది వచ్చినా నిలబడదు. ఎందుకంటే మనుషులు ఎవరు హృదయంతో జీవించట్లా, మైండ్తోనే బతుకుతున్నారు. మైండ్తో జీవించే వాళ్ళకి వాళ్ళ శక్తి అనేది ఎక్కడ పనిచేస్తుంది? మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అంటే కింద సెంటర్స్. ఈ 3 సెంటర్స్ యొక్క స్వభావం ఏంటి? మూలాధార చక్రం యొక్క స్వభావం ఏంటి అంటే, దాని యొక్క నేచర్ ఏంటి, దాని యొక్క కోరిక ఏంటి అంటే, ఎవరైతే మూలాధార చక్రం దగ్గర వాళ్ళ శక్తి పనిచేస్తుందో వాళ్ళు భౌతిక సుఖాల కోసం, ఇంద్రియ సుఖాల కోసం పరిగెడుతూ ఉంటారు. అంటే అది శారీరక అవసరాలు కావచ్చు, మానసిక అవసరాలు కావచ్చు, జీవన అవసరాలు కావచ్చు, అంటే బయాలజికల్ నీడ్స్. ఇక స్వాదిష్టాన చక్రం దగ్గర ఉన్నవాళ్ళు కూడు గూడు గుడ్డ ఈ అన్వేషణలో పోతూ ఉంటారు. రోటీ కపడా మకాన్, తెల్లారేసి వాళ్ళకి అవే ఆలోచనలు వస్తాయి, మిగతావి రావిగా. ఎందుకంటే ఆ చక్రం యొక్క స్వభావం అది. తర్వాత మణిపూరక చక్రంలో ఉండేవాళ్ళు ఈ పదవులు వేయాలి, రాజ్యాలు వేయాలి, మినిస్టర్లు కావాలి, డబ్బు సంపాదించాలా, మిలియనియర్స్ కావాలి, కోటీశ్వర్లు కావాలి అని సంపాదెంబడి, డబ్బెంబడి, సమృద్ధి ఎంబడి పరిగెత్తుతూ ఉంటారు. వాళ్ళు మణిపూరక చక్రంలో ఉంటుంది. ఈ ప్రపంచంలో ఈ 3 టైప్ ఆఫ్ పీపుల్ని మీరు చూస్తున్నారు, మ్యాక్సిమం చూస్తున్నారు. కానీ హృదయంతో జీవించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? 10% ఉంటారు అంతే. ఎంత? ఓన్లీ 10%. వాళ్ళని మనం ఏమంటాం? మానవతామూర్తులు అంటాం. అంటే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో జీవించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఓన్లీ 10% ఉంటారు. అంటే వాళ్ళు అభివృద్ధి చెంది సమాజాభివృద్ధి కోసం పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 10% ఉన్నారు. దాంట్లో ఎవరెవరు వస్తారు? సైంటిస్టులు వస్తారు, ఫిలాసఫర్స్ వస్తారు, తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు, తర్వాత కవులు, రచయితలు, ఆర్టిస్టులు కొంతమంది, అందరు కాదు కొంతమంది, తర్వాత మనకి ఈ జ్ఞానులు, సత్పురుషులు, వీళ్ళంతా 10 మానవతామూర్తులు, సమాజ శ్రేయస్సు కోసం ఆలోచించేవాళ్ళు, వీళ్ళంతా హృదయంతో జీవించేవాళ్ళు. ఎంతమంది ఉంటారు? ఓన్లీ 10%. ఈ 10% లేకపోతే ఈ 90% బతకలేదు. మళ్ళీ వీళ్ళు పారాసైట్స్ లాగా వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటారు. మళ్ళీ పరాన్న జీవులు లెక్క ఈ 90% ఆ 10% మీద డిపెండ్ అయి బతుకుతారు. అంటే ఎట్లా? ఇప్పుడు శాస్త్రవేత్తలు లేరనుకో, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కడి నుంచి వస్తుంది? కవులు, రచయితలు లేకపోతే పుస్తకాలు, గ్రంథాలు, కావ్యాలు ఎక్కడి నుంచి వస్తాయి? అదేవిధంగా ఈ ఉద్యమకారులు, విప్లవకారులు, సామాజికవేత్తలు, వీళ్ళంతా లేకపోతే సమాజంలో మార్పులు రావు, అన్యాయమే రాజ్యం వెళ్తూ ఉంటుంది, అధర్మం కోసము పోరాటాలు జరగవు, ఇవన్నీ జరగవు. తర్వాత మళ్ళీ జ్ఞానం లేకపోతే జీవితం గురించి చెప్పేవాళ్ళు ఉంటారు. అంటే సమాజం మొత్తము ఈ 10% మంది మీద డిపెండ్ అయిపోయి 90% జీవిస్తున్నారు. కానీ సమాజం బాగుపడేది కేవలం ఈ 10% మందితోనే. అందుకే చెడగొట్టే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, బాగు చేసేవాళ్ళు తక్కువ ఉన్నారు. అందుకే యుద్ధాలు జరుగుతున్నాయి బయట. ఎందుకు యుద్ధాలు జరుగుతున్నాయి అంటే, మూర్ఖుల చేతిలో అధికారం ఉంటే యుద్ధాలే జరుగుతాయి. టెక్నాలజీ అనేది ఎట్లయిపోయింది? ఇవాళ రేపు పిచ్చోడి చేతిలో రాయి అయిపోయింది. సైంటిస్టులు వాళ్ళ చేతిలో కీలుబొమ్మలు అయిపోయారు. వాళ్ళు ఏది కనిపెట్టమంటే అది కనిపెడుతున్నారు. అవునా? ఆటం బాంబ్ కనిపెట్టింది సైంటిస్టే, సాఫ్ట్వేర్ కనిపెట్టింది కూడా సైంటిస్టే.
ఒకటి డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది, ఇంకోటి వినాశనానికి ఉపయోగపడుతుంది. మన ఆల్బర్ట్ ఐన్స్టీన్ లైఫ్లో ఒక సంఘటన జరిగింది. ఏంటి అంటే ఆయన ఆటం బాంబు తీసుకొచ్చింది ఆయనే కదా. అయితే హీరోషిమా నాగాసాకి మీద ఈ బాంబు బ్లాస్ట్ వేస్తున్నప్పుడు ఏ యుద్ధ విమానంలో అయితే ఆటం బాంబు వేయడానికి మిలిటరీ వాళ్ళు వెళ్తున్నారో ఆ యుద్ధ విమానంలో ఐన్స్టీన్ అప్పుడు మైండ్ సెట్ ఎలా ఉండే ఐన్స్టీన్ అంటే నా బాంబు ఎంత బాగా వెళ్తుందో చూడాలని చెప్పి ఆ మిలిటరీ వాళ్ళతో ఐన్స్టీన్ కూడా జర్నీ చేశాడు. ఏది హీరోషిమా నాగాసాకి మీద బాంబు వేస్తున్నప్పుడు. అయితే ఆ బాంబు ఎక్స్ప్లోజన్ అక్కడ జరిగి ఇది కళ్ళతో ఐన్స్టీన్ చూశాక ఆయన ఏడ్చేశాడు. నేను కనిపెట్టింది ఇంత వినాశనం తీసుకొని వచ్చిందా, ఇంతమంది ప్రాణాలు తీసిందా అని చెప్పి ఆయన ఏడుస్తా కూర్చున్నాడు కిందికి వచ్చేదాకా. అప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, నాకు మళ్ళీ జన్మ అంటూ ఉంటే నేను సైంటిస్ట్గా పుట్టను, ప్లంబర్ లాగా పుడతా అంటాడు. అట్లన్నా నా నాలెడ్జ్ 10 మందికి ఉపయోగపడుతుంది. నేను సైంటిస్ట్గా పుట్టి ఏం సాధించలేదు, ఇగో విధ్వంసానికి దారితీసింది నేను చేసింది అని చెప్పి ఆయన లాస్ట్ మూమెంట్లో చాలా పశ్చాత్తాపడ్డాడు ఆయన చేసిన పనికి ఐన్స్టీన్. అంటే శాస్త్ర సాంకేతిక రంగం అనేది ఈ అహంకారుల చేతిలో, మూర్ఖుల చేతిలోకి వెళ్ళిపోయాక ఏం జరుగుతుందంటే విధ్వంసం జరుగుతోంది. అంటే ఇదంతా ఎందుకు జరుగుతోంది? ఈ అధికారం మీద వ్యామోహము, సంపద మీద వ్యామోహము, ప్రపంచాన్ని ఏలాలనే వ్యామోహము, వేరే వాడు పక్కన వాడు బాగుపడద్దు, వేరే దేశం వాళ్ళు బాగుపడద్దు, మొత్తం నేనే ఏలాలి, నాదే అధికారం కావాలి, అహంకారం. ఇక్కడ కొట్లాడేది మనుషులు కాదు, అహంకారాలు కొట్లాడుతున్నాయి. ఈగో, నేను గ్రేట్ అంటే వీడు తక్కువ నేను ఎక్కువ. ఇలాంటి భావనలతో మణిపూరక చక్రంలో ఉండేవాళ్ళు ఎక్కువ జీవిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది దాని యొక్క స్వభావం. అది ఈ ప్రపంచంలో ఈ 3 రకాల మనుషులని మనం చూస్తున్నాం, ఎక్కువ శాతం మందిని. వీళ్ళు హృదయంతో, ఇప్పుడు ఐన్స్టీన్ ఎందుకు ఏడ్చాడు ఆ విధ్వంసం చూశాక? మరి ఆ ప్రైమ్ మినిస్టర్ ఎవరో ఏడవలేదే, మరి ఇంతమంది చచ్చిపోయారని చెప్పి ఐన్స్టీన్కి ఎందుకు ఏడుపు వచ్చింది అక్కడ? సరే తప్పు చేశాడు, తప్పు చేయడం కాదు, తన పని తను కనిపెట్టాలనుకున్నాడు, కనిపెట్టాడు, అయిపోయింది. ఆ విధ్వంసం చూశాక దుఃఖం ఎందుకు వచ్చింది అంటే తన లోపల మానవత్వం ఉంది, అంటే తన హృదయంతో ఉన్నాడు, అందుకే దుఃఖం వచ్చింది అది చూడగానే. అంటే హృదయ చక్రంతో జీవించే వాళ్ళు కేవలం 10% ఉంటారు. వాళ్ళే నిజమైన మనుషులు అన్నట్టు, వాళ్ళే నిజమైన మనుషులు. రూపంలో మనిషి కాదు, స్వభావంలో కూడా మనిషిలాగానే ఉండాలి. రూపంలో మనుషులు కొన్ని కోట్ల మంది ఉన్నారు, కానీ స్వభావంలో మనిషిలాగా ఉండాలి కదా. హింస ఎన్ని రకాలుగా జరుగుతుంది? శారీరకంగా జరుగుతుంది, మానసికంగా జరుగుతుంది, మాటల ద్వారా జరుగుతుంది, చేతల ద్వారా జరుగుతుంది, దృష్టి ద్వారా జరుగుతుంది, ఎన్నో రకాలుగా జరుగుతుంది హింస. మన ఇంట్లో కూడా తెల్లారేసి చాలా జరుగుతూ ఉంటాయి కదా. అప్పుడప్పుడు మౌనంతో కూడా మనుషులను చంపేస్తూ ఉంటారు, ఏం మాట్లాడకుండా కూడా మౌనంతో కూడా మనుషులను చంపేస్తూ ఉంటారు. ఏం అర్థం కాదు, వీళ్ళు ఎందుకు సైలెన్స్గా కూడా అర్థం కాదు ఎదుటి వాళ్ళకి. ఈ అలగడాలు ఉంటాయి కదా కొంతమందికి, ఆ మౌనం చంపేస్తుంటే ఎదుటి వాళ్ళని చంపేస్తూ ఉంటారు. వీళ్ళు ఎందుకు మౌనంలో ఉన్నారు, వీళ్ళు అసలు మనతో ఉంటారా వెళ్ళిపోతారా, అది కూడా అర్థం కాదు మనకి. అంటే మౌనంతో కూడా ఎదుటి వాళ్ళని హింసిస్తారు, ప్రతీకారంతో కూడా హింసిస్తూ ఉంటారు, పగతో కూడా హింసిస్తూ ఉంటారు. ఎన్ని రకాల హింసలు జరుగుతున్నాయి తెల్లారులేస్తే. కేవలం జంతువులను చంపకుండా ఉంటేనే హింస కాదు, ఇన్ని రకాల హింసలు బయట జరుగుతున్నాయి, కుటుంబాల్లో జరుగుతున్నాయి. ఈవెన్ మనల్ని మనం ఎంత హింసించుకుంటున్నాం, మనల్ని మనం ఎంత హింసించుకుంటున్నాం, మనల్ని మనం ఎంత అణిచివేసుకుంటున్నాం. ఇప్పుడు బలం ఉన్నవాడు ఎదుటివాడిని హింసిస్తాడు, బలం లేనివాడు ఏం చేస్తాడు? స్వయాన్ని హింసించుకుంటాడు. అవునా? మగవాళ్ళకి కోపం వస్తే ఆడవాళ్ళని కొడతారు, ఆడవాళ్ళకి కోపం వస్తే ఏం చేస్తారు? వాళ్ళని వాళ్ళు తిట్టుకుంటారు. నా కర్మ, ఏ జన్మలో ఏం పాపం చేశారో ఈ కుటుంబంలో వచ్చి పడ్డా అని చెప్పి వీళ్ళు హింస, లేదా గిన్నెల మీద చూపిస్తారు, పిల్లల మీద చూపిస్తారు. అవునా? అంటే బలం ఉన్నవాడు బలహీనుల్ని హింసిస్తున్నారు, బలహీనుడు ఏం చేస్తాడు? అది తట్టుకోలేక వీడు చచ్చిపోతూ ఉంటాడు. స్వయంగా లోపల మానసికంగా చచ్చిపోతూ ఉంటారు బలహీనులు. అంటే ఇక్కడ హింస రకరకాలుగా జరుగుతోంది. ఎందుకు జరుగుతోంది అంటే హృదయంతో జీవించే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు.
హృదయంతో జీవించే వాళ్ళు ఎప్పుడు హింస చేయరు. అందుకే వాళ్ళు ఏమంటాం, మానవతామూర్తులు అంటాం వాళ్ళని. మానవత్వంతో జీవించేవాళ్ళు, ఎదుటి వాళ్ళ శ్రేయస్సు కోసం జీవించేవాళ్ళు, సమాజం కోసం జీవించేవాళ్ళు, తర్వాత ఇతరుల కోసం జీవితాలను త్యాగాలు చేసేవాళ్ళు, వాళ్ళ సుఖాలని వాళ్ళ కుటుంబాలని అన్నిటినీ వదిలేసి సత్యం కోసం ధర్మం కోసం పోరాటం చేసేవాళ్ళు. వీళ్ళంతా కూడా హృదయంతో జీవించేవాళ్ళు. కాబట్టి హృదయ కమల వికాసం అనేది ఎంతమందిలో జరుగుతోంది అంటే కేవలం 10% మందిలోనే జరుగుతోంది. వాళ్ళే నిజమైన మనుషులు, మిగతా వాళ్ళు కాదు. ఎందుకు కాదు అంటే రూపంలో మనిషి రూపం వచ్చింది, కానీ స్వభావం ఎలా ఉంది, నేచర్ ఎలా ఉంది? ప్రకృతి ఎప్పుడు కూడా నీ రూపం చూడదు, నీ స్వభావం చూస్తుంది. మీరు భగవంతుడు అనుకోండి, ప్రకృతి అనుకోండి, ఏ పనైనా పెట్టుకోండి, మీ భౌతిక రూపం కాదు, లోపల ఇన్నర్లో మీరు ఏంటి అనేది ఇంపార్టెంట్. మీరు ఏం మాట్లాడుతున్నారు, బయట ఎలా కనబడుతున్నారు, ఎలాంటి కర్మలు చేస్తున్నారు, అది కాదు ఇంపార్టెంట్. మీ భావం ఎలా ఉంది అది చూస్తుంది ప్రకృతి. మనుషులు మీ కర్మలని, మీ చేతలని, మీ మాటల్ని గమనిస్తారు, కానీ ప్రకృతి ఏం చేస్తుంది, మీ భావం చూస్తుంది. ఇప్పుడు దాన ధర్మాలు చేస్తున్నారు, పుణ్యాలు చేస్తున్నారు, ఆశ్రమాలు కడుతున్నారు, అన్నీ కడుతున్నారు, కానీ అది చేసేటప్పుడు నీ భావం లోపల పాజిటివ్గా లేదనుకో నీకు ఫలితం దక్కదు. బయట వాళ్ళకి నువ్వు ధర్మాత్ముడి కావచ్చు, కానీ లోపల ప్రకృతి దృష్టిలో నువ్వు కాదు. ఎందుకంటే నువ్వు అహంకారంతో చేస్తున్నావా, ప్రతిఫలాన్ని ఆశించి చేస్తున్నావా, లేకపోతే నీ పేరు సువర్ణాక్షరాలతో లిఖించాలి గోడ మీద అని చెప్పి ఆశించి చేస్తున్నావా, అయితే ఇంకో రకంగా చేస్తున్నావా? దేనికోసం చేస్తున్నావు? నిస్వార్థంతో చేస్తున్నావా, స్వార్థంతో చేస్తున్నావా? ఇది కౌంటబుల్. సత్కర్మకి దుష్కర్మకి ఒకటే తేడా. దుష్కర్మ చేసేవాడు లోపల కూడా ప్రతీకారం పగ పెంచుకొని బయట దుష్కర్మ చేసేస్తూ ఉంటాడు. సత్కర్మ చేసేవాడు లోపల దుష్కర్మను పెట్టుకొని బయట సత్కర్మ చేస్తాడు. ఎందుకు అంటే ఈగో సాటిస్ఫాక్షన్ కోసం. ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా ఎన్నో చేస్తూ ఉంటారు, కానీ వాడు ఎందుకు చేస్తున్నాడు అంటే ఓటు బ్యాంక్ కావాలా అంటే అక్కడ స్వార్థం ఉంది, స్వలాభం ఉంది, చాలా ఉన్నాయి. ఎంతోమంది ఎన్నో దానాలు ధర్మాలు చేస్తూ ఉంటారు, కానీ ఆశిస్తారు. ఎక్కడైతే ఆశించడం ఉంటుందో, ఎక్కడైతే ఎక్స్పెక్టేషన్ ఉంటుందో, నువ్వు చేసే కర్మకి ప్రతిఫలాపేక్ష అంటారు కదా, దీన్ని అక్కడ రాసుకున్నారు కదా, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతురువు మాత సంగోస్తవాని కర్మణి అంటే ప్రతిఫలాపేక్ష ఎక్కడైతే ఉంటుందో అది నిష్కామ కర్మ కాదు. ఎక్స్పెక్టేషన్ ఎక్కడైతే ఉంటుందో అది సత్కర్మ కాదు. నువ్వు ఏదైనా కర్మ చేసేటప్పుడు, మంచి పని చేసేటప్పుడైనా సరే నీ లోపల జీరో ఉండాలి, శూన్యంతో చేయాలి. అంటే ఎంటీ మైండ్తో ఇవ్వాలి. అక్కడ అహంకారం ఉండద్దు, స్వార్థం ఉండద్దు, సంకుచిత మనస్తత్వం ఉండద్దు, పేరు ప్రఖ్యాతల కోసం ఉండద్దు, ఏది ఉండదు. ఒక శూన్యమైనటువంటి మనస్సుతో, ఒక నిర్మలమైనటువంటి మనస్సుతో నువ్వు చేసిన దానానికి కానీ, ధర్మానికి కానీ, పుణ్యానికి కానీ ఒక ఫలితం భగవంతుడు ఇస్తాడు. నువ్వు ఆశించక్కర్లేదు, అది ప్రకృతి చూసుకుంటుంది ఏమి ఇవ్వాలి నీకు అని చెప్పి. మనం ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు దాని నుంచి. అసలు ఆలోచనే మన లోపల రాకూడదు. వస్తే ఏం జరుగుతుంది అంటే దాని ఫలితము మనకి రాదు. కాబట్టి జీవితంలో ఎప్పుడైనా కానీ మనం ఒక పని చేస్తున్నప్పుడు మనం ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది మన భావాన్ని. మన భావం ఎలా ఉంది ఆ టైంలో, పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా? నెగిటివ్గా ఉంటే ఆ కర్మ చేయకండి, అది సరిగా జరగదు. అది మనసు బాగాలేనప్పుడు, ఆలోచనలు బాగాలేనప్పుడు, చికాకులతో ఉన్నప్పుడు, చింతనలతో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు మీరు పనులు చేయకండి, రిలాక్స్ అయిపోండి. ఆ మనసుని పాజిటివ్ వీటిలోకి తెచ్చుకోండి, అప్పుడు ఆ కర్మ చేయండి. ఎందుకంటే దానివల్ల ఇలాంటి నెగిటివ్ క్వాలిటీస్ పెట్టుకొని మీరు ఎప్పుడైతే పని చేస్తారో అక్కడ ఏం జరుగుతుంది అంటే నష్టమే జరుగుతుంది మీకు, కానీ ఎదుటి వాళ్ళకి లాభం మాత్రం జరగదు. తర్వాత ఇంట్లో వంట చేసేటప్పుడు కూడా మీ భావం కరెక్ట్గా లేదనుకోండి, తినేవాళ్ళకి సరిగా అరగదు. అది
కోపంతో, ఆవేశంతో, అయిష్టంతో, చికాకుతో మీరు వంట చేస్తే మీ లోపల ఉండే నెగిటివిటీ మొత్తం వంటలో వచ్చేస్తుంది. అందుకే అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ఇళ్లలో. ఎందుకు వస్తున్నాయి అంటే ఆ పని చేసేటప్పుడు ఆ భావం కరెక్ట్గా లేనప్పుడు ఆ భావం ద్వారా కూడా మీ నెగిటివిటీ, మీ నెగిటివ్ ఎనర్జీ అంతా దాంట్లోకి వచ్చేస్తుంది. తినే వాళ్ళకి అరుగుతుంది. అది ప్రేమగా వడ్డించింది, ప్రేమగా వండి పెట్టింది వేరు, కానీ కోపంతో, ద్వేషంతో వండి పెడితే అది అరుగుతుందా? అరగదు అది. అందుకే రకరకాల సమస్యలు వస్తున్నాయి. ఎంత మంచి హెల్దీ డైట్ తిన్నా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ఈ రోజుల్లో. ఎందుకు వస్తున్నాయి అంటే పెట్టేవాళ్ళు సరిగా లేరు, భావం కరెక్ట్గా లేదు. ఇప్పుడు హోటల్లో ఫుడ్కి ఇంట్లో ఫుడ్కి తేడా ఉంటుందా? హోటల్లో ఫుడ్ వాళ్ళ భావన ఎట్లుంటుంది? వ్యాపారం, అది కమర్షియల్. డబ్బు ఆశించి ఫుడ్ పెడతాడు నీకు. ఇంట్లో వాళ్ళు ప్రేమతో పెడతారు, అప్పుడు కోపంతో కూడా పెడతారు అనుకో, కానీ ఒక్కరోజు కాకపోయినా ఓ రోజైనా ప్రేమతో పెడతారు కదా. అందులో ఆశించి పెడతారు, అది కూడా ఒకటి ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు భార్యకి భర్తతో ఏదైనా కొనిపించుకోవాలనుకో, ఆ రోజు మంచి మంచి వంటలు చేస్తుంది అన్నట్టు, కాకా పడతా ఉంటుంది. నీకు ఇష్టమైన కూర చేసా, ఇది చేసా, తిను అంటుంది. ఫస్ట్ నీకేం కావాలో చెప్పు అని మనసులో అనుకుంటాడు. ఏదో అవసరం ఉన్నట్టుంది, అందుకే ఇంత ప్రేమ చూపిస్తుంది అంటే. ఎప్పుడు చూపించని మనిషి ఓసారి ప్రేమ చూపిస్తే కూడా అనుమానాలు వస్తాయి కదా, ఏమైనా ఆశిస్తుందేమో నా దగ్గర నుంచి అనేది. తర్వాత ప్యాంపరింగ్ చేస్తూ ఉంటారు రకరకాలుగా, ఎందుకంటే అవసరం తీర్చుకోవడానికి. మగవాళ్ళు చేస్తారు, ఆడవాళ్ళు చేస్తారు. సో ఇది నటన, ఇదంతా పెద్ద యాక్టింగ్ అన్నట్టు. అంటే ఈ రోజుల్లో ప్రేమ నటన, సంసారాలు నటన, ప్రపంచం అనేది పెద్ద రంగస్థలం. ఇది జీవితం అంటే జగన్నాటకం. విశ్వకళ వేదిక పైన జీవితం అనేది ఒక నాటకం నడుస్తుంది, ఒక లీల. ఇదంతా యాక్టింగే. కొంతమంది దీన్ని యాక్టింగ్ అనుకొని లీలలాగా జీవిస్తూ ఉంటారు, ఇంకొంతమంది ఇదే నిజం అనుకొని దుఃఖంలో జీవిస్తూ ఉంటారు. అందుకే జీవితంలో ఎప్పుడైనా కానీ ఎందుకు క్యారెక్టర్ ఉండాలి, ఎందుకు హృదయంతో జీవించాలి అంటే, మీ యొక్క కాన్షియస్నెస్ అనేది మూలాధార చక్రం నుంచి మణిపుర మధ్యలో ఉన్నప్పుడు మీరు హృదయంతో ఉండలేరు. మీకు ప్రేమ వస్తుంది, జాలి వస్తుంది. ఈ క్యారెక్టర్స్ మీ లోపల లేవని కాదు, ఉన్నాయి, కానీ లిమిటెడ్గా ఉంది, అన్లిమిటెడ్గా లేదు. మీరు ప్రేమ చూపిస్తారు, ఎవరి మీద చూపిస్తారు? మీకు అయిన వాళ్ళ మీద చూపిస్తారు, కానీ వాళ్ళ మీద చూపించారు కదా. మీకు కరుణ ఉంటుంది, కానీ కండిషనల్గా ఉంటుంది, అన్కండిషనల్గా లేదు. ప్రేమ అనేది సమానంగా అందరి మీద సమానంగా ఉండాలి కదా. ఒక జంతువు మీద, ఒక మనిషి మీద, ఆఖరికి నీ శత్రువుని కూడా నువ్వు ప్రేమించగలగాలి. దట్ ఈస్ రియల్ లవ్. అక్కడ కండిషన్స్ ఉండవు. అక్కడ నీకు కండిషన్స్ ఉంటాయి. నీకు మేలు చేసే వాళ్ళని నువ్వు ఇష్టపడతావు, తర్వాత నిన్ను ప్రేమించే వాళ్ళని మాత్రమే నువ్వు ప్రేమిస్తావు, కానీ ద్వేషించే వాళ్ళని ప్రేమించవు కదా. అంటే నీ ప్రేమ సంకుచితము, నీ కరుణ సంకుచితము, నీ జాలి, దయ, నీ మానవత్వం అంతా సంకుచితం. నువ్వు ఎవరికి హెల్ప్ చేస్తావు? నీ కులం వాళ్ళకో, నీ మతం వాళ్ళకో, నీ జాతి వాళ్ళకో, నీ దేశం వాళ్ళకో చేస్తావు. అవసరం ఉంటే అందరికి చేస్తావా? సమానంగా చేయరు. ఇప్పుడు కాస్ట్ ఫీలింగ్ ఉందనుకో, వాడు మన కులం కాదు, మనం ఎందుకు చేయాలనుకుంటారు. అదే రిలీజియన్ ఫీలింగ్ ఉందనుకో, అరే వీళ్ళు మన మతం కాదు, మనం ఎందుకు చేయాలని అనుకుంటారు. స్త్రీ పురుషుల విభేదాలు ఉన్నాయనుకో, వాళ్ళు స్త్రీలు, వీళ్ళు పురుషులు, వీళ్ళకి ఎందుకు చేయాలి, వాళ్ళకి ఎందుకు చేయాలి అని అంటారు. అంటే ఇన్ని రకాల విభేదాలతో సమాజం అనేది ఎంత అస్తవ్యస్తంగా తయారైపోయింది. మరి ఇంత ఖండితమైనటువంటి వ్యక్తి మనస్తత్వము, చిత్తము అనేది ఏకాగ్రం ఎట్లయితుంది? అందుకే చేసే పని మీద ఏకాగ్రత లేదు. ఈ ఏకాగ్రత లేకపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఏ పని సరిగ్గా చేయలేకపోతున్నారు. శరీరం ఉన్న చోట మనసు ఉండదు, మనసు ఉన్న చోట శరీరం ఉండదు. ఈ రెండు ఉంటే హృదయం అక్కడ పనిచేయదు, దాని మీద లగ్నం చేయలేము. భావాలు ఒక చోట, ఆలోచనలు ఒక చోట, శరీరం ఒక చోట. ఇది ప్రతి మనిషి జీవితంలో డే టు డే రొటీన్ లైఫ్లో మీరు ఫేస్ చేస్తున్నటువంటి మీ లైఫ్. అందుకే కళ్ళు మూయగానే ఏమవుతుంది? మొత్తం ప్రపంచం అంతా తిరుగుతుంది మైండ్. ధ్యానంలో కూర్చోగానే ఏమవుతుంది? గిర్రలో తిరుగుతుంది. ఇక
మొత్తం సినిమా చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుంది అంటే కళ్ళు తెరిచి మీరు జీవిస్తున్నటువంటి జీవితం ఏదైతే ఉందో అది కళ్ళు మూసి మీరు చేసేటటువంటి ధ్యానాన్ని మీద ఎఫెక్ట్ పడుతుంది. కళ్ళు మూసి మీరు చేసే ధ్యానము కళ్ళు తెరిచే మీ జీవితం మీద ఎఫెక్ట్ పడాలి యాక్చువల్గా, కానీ రివర్స్ పడుతుంది అక్కడ. ఎందుకంటే జీవితాన్ని మీరు ధ్యానపూర్వకంగా బతకట్లేదు కదా. ఇక్కడ నడత, నడవడిక, క్యారెక్టరు, ఇందులో ఎందులో కూడా మార్పులు వచ్చినా మీకు ధ్యానం అనేది రాదు. అందుకే బుద్ధుడు ఏమంటాడు, శీలకమల వికాసం. సాధన తర్వాత ఫస్ట్ నడత, నడవడిక, నైతికత, ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్తాడు. క్యారెక్టర్ బిల్డింగ్. మీరు ఏ ఉన్నతంగా ఎదిగిన వాళ్ళన్నా చూడండి, మీరు శీలం అనేది లేకుండా ఎవరు ఎదగలే ప్రపంచంలో. అసలు మీరు పురాతన భారతీయ విద్యా విధానంలో మనం చూస్తూ ఉంటే ఈ క్యారెక్టర్కి, మొరాలిటీకి, ఎథిక్స్కి, వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. నైతిక విలువలు, మానవతా విలువలు, వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. ఈ కాలంలో ఇస్తున్నారా? ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లే? లేదు, అది లేదు. మనుషుల మనస్తత్వాల నుంచి అవి వెళ్ళిపోయినాయి. ఎంతసేపు డబ్బు మీద దృష్టి పెట్టి, సంపద మీద దృష్టి పెట్టి, ఎదుటి వాళ్ళతో పోల్చుకొని, ఎదుటి వాళ్ళతో పరిగెత్తి, పోటీపడి పరిగెత్తడం అలవాటైపోయి అసలు ఇవి మర్చిపోయినాడు మనిషి. ఈ కాంపిటీషన్, కంపారిజన్ వరల్డ్లో తన అస్తిత్వాన్ని కోల్పోతున్నాడు, తన ఎగ్జిస్టెన్స్ని కోల్పోతున్నాడు. దీనివల్ల ఏం జరుగుతోంది అంటే రకరకాల సమస్యలు వస్తున్నాయి. హింస జరుగుతోంది, అరాచకాలు జరుగుతున్నాయి, వర్జినిటీ వెళ్ళిపోయింది, తర్వాత నీతి వెళ్ళిపోయింది, మానవత్వం వెళ్ళిపోయింది, ప్రేమతత్వం వెళ్ళిపోయింది. కరుణ, జాలి, దయ అవి చాలా దూరం అయిపోయాయి. అందుకే యుద్ధం వస్తుంది. ఇక త్వరలో 3వ ప్రపంచ యుద్ధం కూడా వస్తుంది. ఇక యుద్ధమేఘాలు అమ్ముకుంటున్నాయి ప్రపంచంలో. అది మన దాకా రావడానికి పెద్ద టైం ఏం పట్టదు. అప్పుడు అందరూ కాలగర్భంలో కలిసిపోతారు, చల్లబడతారు, అంతా కథం. ఒకప్పుడు యుద్ధం ఎట్లా చేసుకునేవాళ్ళు? కత్తులతో, వాటితో చేసుకునేవాళ్ళు. తర్వాత గన్ కల్చర్ వచ్చింది, తర్వాత ఆటమ్ బాంబ్స్ వచ్చాయి, ఇప్పుడు న్యూక్లియర్ వెపన్స్ వచ్చాయి, ఇంకా అడ్వాన్స్గా ఇంకా రకరకాల అస్త్రాలు, శస్త్రాలు వచ్చాయి. ఇప్పుడు నిజంగా థర్డ్ వరల్డ్ వార్ వస్తే ఒక దేశం మీద ఇంకో దేశం న్యూక్లియర్ వెపన్ వేసిందనుకో, భూమి మొత్తం శ్మశానం అయిపోతుంది. ఎవ్వరు మిగలరు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు న్యూక్లియర్ వెపన్స్ పట్టుకొని ఉన్నారు. ప్రతి దేశాధినేత ఒక దేశం మీద ఇంకో దేశం వేసిందనుకో, గెలిచేవాడు ఉండడు, ఓడేవాడు ఉండడు, అందరు పోతారు. ఒకవేళ వాడు బతికి బట్ట కట్టినా అలాంటి వాతావరణంలో ఎక్కువ కాలం జీవించలేడు. ఎందుకంటే తిండి దొరకదు, నీళ్లు దొరకవు, ఏం దొరకవు, అంతా భూమి అంతా శ్మశానం. భూమి డిస్మెంటల్ అవ్వడానికి థర్డ్ వరల్డ్ వార్ అనేది ఒక పునాది. ఈసారి నిజంగా అది రాకూడదు. ఒకవేళ వస్తే మాత్రం మనిషి మనుగడ చాలా కష్టమైపోతుంది భూమి మీద. ఎందుకంటే ఒక్క అణుబాంబు హీరోషిమా, నాగసాకి మీద పడితే ఆ ఫలితం వాళ్ళు ఇప్పటికీ అనుభవిస్తున్నారు. ఇది జరిగి దాదాపు ఒక 100 years ఏమో అవుతున్నట్టుంది. అయినా ఇప్పటికీ ఆ ఫలితం వాళ్ళు అనుభవిస్తున్నారు. అక్కడ సరిగా పంటలు పండవు, సరిగా మనుషులు ఇప్పటికీ ఆ ఎఫెక్ట్, ఆ బాంబు యొక్క ఎఫెక్ట్ ఇప్పటికీ వాళ్ళు అనుభవిస్తున్నారు. అక్కడ వాళ్ళు ఎంత డెవలప్ చేసుకున్నదని. మరి అట్లాంటి అణుబాంబులు భూమి అంతా పడితే భూమి ఉంటుందా? అవుట్. మనుషులు ఉంటారా? జీవరాశి ఉంటుందా? ప్రకృతి ఉంటుందా? ఉండదు. అప్పుడు మీ భవిష్యత్తు ఏంటి? చచ్చిపోతే ఎట్లా? మరి చచ్చిపోతే ఎట్లా? ఒకవేళ అలాంటి పరిస్థితే మీకు వస్తే మీరేం చేస్తారు? ఆ దావానలం నీ ఇంటి దాకా వచ్చిందనుకో, ఏం చేస్తావు? చచ్చిపోతావా? మరి ఎట్లా? నిన్ను నువ్వు ఎట్లా కాపాడుకుంటావు? నీ కుటుంబం అప్పుడు ఇక ప్రాణాపాయ స్థితి వచ్చినప్పుడు అక్కడ భర్త కనబడు, భార్య కనబడు, పిల్లలు కనబడు, ఎవరిది వాళ్ళు ప్రాణం కాపాడుకోవడానికి పరుగులు తీస్తూ ఉంటారు. నిజంగా ఆ సమయం అనేది వస్తే అక్కడ బంధాలు ఉండవు, ధర్మాధర్మాలు ఉండవు, విచక్షణ ఉండదు, ఏముండదు. ఎందుకంటే ఎవరి ప్రాణం వాళ్ళకి ఎక్కువైపోతుంది ఆ టైంలో.
ఆత్మరక్షణ చేసుకోవాలి కదా, ఎట్లా చేసుకుంటారు? అక్కడ ధ్యానం ఎట్లా వస్తుంది? ఓ చెంప అక్కడ చచ్చిపోతుండే నువ్వు ఒకటి. మామూలుగా హాయిగా హాల్లో కూర్చుంటేనే మెడిటేషన్ వస్తలేదు సరిగా కాదు. అందరూ మంచిగా ఉండి ప్రశాంతమైన వాతావరణంలో పిరమిడ్ కట్టి కూర్చొని ధ్యానం చేసుకోవడం అంటేనే మనసు గిరిగిరి తిరుగుతోంది. అంత యుద్ధ వాతావరణంలో ఒక చెంప పక్కన శవాలు కనబడుతూ ఉంటాయి, ఆ బాంబు నీ ఇంటి మీద పడుతుంటుంది, అక్కడ ధ్యానం ఎట్లా వస్తుందమ్మా? రాదు. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. అప్పుడు ఎట్లా? అప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే ఇప్పటి నుంచి ప్రిపేర్ కావాలి. ఇప్పటి నుంచి ప్రిపరేషన్ జరగాలి. మీకు చిన్న కథ చెప్తా. కథ కాదు, ఇది రియల్గా జరిగిన సంఘటన ఇది. జపాన్లో ఒక జెన్ మాస్టర్ ఉండేవాడు. ఆయన ఒక మాంక్, బుద్ధిస్ట్ మాంక్. అయితే అక్కడ జనరల్గా భూకంపాలు చాలా సహజంగా వస్తాయి జపాన్లో. అందుకే వాళ్ళు సిమెంట్తో కాంక్రీట్తో బిల్డింగ్స్ కట్టరు, ఒక మెటీరియల్తో కడతారు వాళ్ళు. అయితే ఒకసారి ఆ మాంక్ని ఒక వ్యక్తి తన ఇంటికి భోజనానికి పిలుస్తాడు. అతను అపార్ట్మెంట్స్లో 7వ అంతస్తులోనో 8వ అంతస్తులోనో వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఆ పైకి వెళ్తాడు. ఆ భోజనము ఆఫర్ చేశాక అనుకోకుండా అదే టైంకి భూకంపం వచ్చింది. ఇది రియల్గా జరిగింది సంఘటన. ఈ భూకంపం రాగానే ఆ ఇంట్లో వాళ్ళంతా ఈ మాంకును వదిలేసి ఎటు వాళ్ళని పారిపోయారు. ప్రాణాలు కాపాడుకోవాలి కదా, గబగబ దిగి ఎటు వాళ్ళని పారిపోయాడు. ఈ మాంకు మాత్రం అక్కడే కూర్చున్నాడు. అక్కడే కూర్చొని ఏం చేశాడు అంటే బాడీ లీవ్ చేశాడు. కాన్షియస్గా బాడీ లీవ్ చేశాడు. చేస్తారు జ్ఞానులు, టైం వచ్చినప్పుడు తాత్కాలికంగా శరీరముని వదిలేసి బయటికి వస్తారు. సో అతను జ్ఞాని కాబట్టి ఆ బయటికి వచ్చాడు. శరీరానికి సాక్షి అయి చూస్తున్నాడు. ఆ సంఘటనని సాక్షిలాగా చూస్తున్నాడు. బయటకు వచ్చి చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగింది అంటే, ఈలోపు భూకంపం కొంచెం సద్దుమడిగింది. మొత్తం కూలిపోలే బిల్డింగ్, ఏదో అట్లా ఒక జర్కిచ్చింది. ఆ జర్కుకే అందరు పారిపోయారు. తీరా కొంచెం సెటిల్ అయ్యాక, అరే మాంకును వదిలేసి వచ్చాం కదా, ఆయన బతుకున్నాడా లేదా అని చెప్పి వీళ్ళు పైకి వెళ్తారు. అతను కూర్చుంటాడు. మామూలుగా శరీరం కనబడుతోంది, మెడిటేషన్లో కూర్చున్నట్టు. తను మాత్రం బయటకు వచ్చాడు. కదిలిస్తారు శరీరానికి, బతుకున్నాడు చచ్చిపోయాడు అని చెప్పి కదిలించేసరికి ప్రాణం మళ్ళా లోపలికి వచ్చేసింది. కళ్ళు తెరిచాడు ఆయన. కళ్ళు తెరిచి, అయ్యో మీరు పారిపోలేదేంటి, మీరు ఇక్కడే ఉన్నారు కదా అని అంటే, నేను కూడా పారిపోయినాను అంటాడు. మీరంతా బయటికి పారిపోతే నేను లోపలికి పారిపోయినానంట. మీరంతా బయటికి వెళ్ళిపోతే నేను లోపలికి పారిపోయినాను అంటాడు. ఏంటా లోపలికి పారిపోయినా అంటే, బాడీ వదిలేసి వెళ్ళిపోయాడు. అంటే ఆ విపత్తు వచ్చి తన శరీరాన్ని తాకకముందే తనే స్వచ్ఛందంగా బాడీ వదిలేసి బయటకు వచ్చాడు. ఇక శరీరం ఏమన్నా కానీ ఏమవుతుంది? పోయినాక ప్రవేశం కాదు, మొత్తం వెళ్ళిపోవడం, డెత్ ఎక్స్పీరియన్స్. ఒక విధంగా మన భాషలో చెప్పాలంటే సమాధి. ఆ స్టేట్లోకి వెళ్ళిపోయాడు, బాడీ లీవ్ చేశాడు. పరిస్థితులు చక్కబెడితే లోపలికి వద్దామనుకున్నాడు, లేకపోతే ప్రిపేర్ అయిపోయాడు వెళ్ళిపోవడానికి కంప్లీట్గా. హీఈస్ రెడీ టు డై. అది కూడా కాన్షియస్గా. విపత్తు వచ్చి ఏడ్చుకొని మొత్తుకొని బాడీ ఛిద్రం అయిపోయాక దాన్ని చూసుకుంటా బలవంతంగా అందులో ఉండలేక బయటికి రాలేక ఈ నరకం అనుభవిస్తూ రాలే ఆయన. అది తన దగ్గరికి రాకముందే, తన శరీరాన్ని టచ్ చేయకముందే వాలంటరీగా తనకు తానే బయటకు వచ్చాడు. ఇదే అమృతమయ జీవితం అంటే. దీనికి ప్రిపేర్ కావాలి. యుద్ధం వచ్చినప్పుడైనా, తర్వాత విపత్తు వచ్చినప్పుడు, దావానలం నీ ఇంటి దాకా వచ్చినప్పుడు, నీ శరీరం దాకా వచ్చినప్పుడు నిన్ను నువ్వు ఎలా కాపాడుకుంటావంటే, దాంట్లో చచ్చిపోయి పడిపోయి దాన్ని చూసుకుంటా ఏడుస్తా మొత్తుకుంటా చచ్చిపోవడం కాదు. అక్కడ నిజంగా జ్ఞానం ఉన్నవాళ్ళు, జ్ఞానం ఎందుకు కావాలి మనిషికి అంటే దీనికి కావాలి. మనం పుట్టినప్పుడు ఎలా పుట్టామో మనకు తెలీదు, రేపు మరణించేటప్పుడు ఎట్లా మరణిస్తామో తెలుసుకోవాలి. దాన్నే ఏమంటారు? మృత్యోర్మ అమృతంగమయ్య. ఫ్రమ్ డెత్ టు డెత్లెస్నెస్. దీనికి జ్ఞానం కావాలి. బ్రతకడానికి జ్ఞానం అక్కర్లా, చచ్చిపోవడానికి జ్ఞానం కావాలి. సో ఆధ్యాత్మిక విద్య ఏం నేర్పిస్తుంది అంటే,
ఎలా జీవించాలో ఒక పార్ట్, ఎలా మరణించాలో కూడా నేర్పిస్తుంది. అంటే 3 సూత్రాలు: అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఈ 3 సత్యాలు ఆధ్యాత్మికం ద్వారా తెలుసుకోవాలి. అంటే సత్యం ఏంటి, అసత్యం ఏంటి, మరణం ఏంటి, అమృతమయ తత్వం ఏంటి, చీకటి ఏంటి, వెలుగేంటి, అంధకారం ఏంటి, జ్యోతి ఏంటి, వీటి గురించి అనుభవపూర్వకంగా సాధన ద్వారా అంతర్యాత్రలో చేసేటటువంటి ప్రయాణమే ఈ ఆధ్యాత్మిక యాత్ర. ఎప్పుడైతే మనిషికి శీల కమలము, హృదయ కమలము వికాసం జరుగుతుందో మెల్లిమెల్లిగా ఈ ఎనర్జీ పైకొచ్చి వచ్చి సహస్రారానికి వచ్చినప్పుడు సహస్రదళ కమల వికాసం జరుగుతుంది. అంటే జ్ఞానోదయాన్ని అందుకుంటారు. అంటే 1000 రేకుల బంగారు కమలం తలపైన వికసిస్తుంది. వాళ్ళనే మనం జ్ఞానులు అంటాం. సత్పురుషులు, మహర్షులు వీళ్ళంతా ఆ స్థితిలో చెందిన వాళ్ళు. కాబట్టి శక్తి వికాసం జరగాలంటే శీలకమల వికాసం, హృదయ కమల వికాసం, సహస్రదళ కమల వికాసం. అంటే ఒక విధంగా చెప్పాలంటే మూలాధారంలో ఉన్నటువంటి శక్తి ఒక్కొక్క చక్రాన్ని దాటి, అనాహతాన్ని దాటి, విశుద్ధిని దాటి సహస్రార చక్రంలోకి వస్తుందో వాళ్ళు మాత్రమే ప్రొటెక్ట్ చేయబడతారు భూమి మీద. మిగతా వాళ్ళంతా పోతారు. ప్రకృతి కూడా అలాంటి వాళ్ళనే కాపాడుతుంది. ఎంత పెద్ద యుద్ధం వచ్చినా, ఎంత పెద్ద హింస జరిగినా ప్రకృతి నిన్ను కాపాడాలంటే కాపాడుతుంది. నువ్వు ఆ ఎలిజిబిలిటీని సంపాదించుకోవాలి. ఎందుకంటే ప్రకృతి ఎప్పుడు ఇలాంటి వాళ్ళని కోల్పోదు. ఇక్కడ మళ్ళీ కొత్త సృష్టి జరగాలి కదా, మళ్ళీ మనుషుల రచన జరగాలి కదా. జరగాలంటే భూమి మీద మానవుడు ఉండాలి కదా. ఎవరిని కాపాడుతుంటే ఇలాంటి వాళ్ళని కాపాడుతుంది. అనవసరమైన చెత్తాచెదారం అంతా పోతుంది. అది మ్యాన్మేడ్ డిజాస్టర్ వచ్చినా, అంటే మనిషి సృష్టించిన ప్రళయం వచ్చినా, ప్రకృతి సృష్టించే ప్రళయం వచ్చినా కేవలం జ్ఞానులు, మానవతామూర్తులు, సత్యం, ధర్మం, శీలంతో జీవించే వాళ్ళు మాత్రమే భూమి మీద ఉంటారు. మిగతా వాళ్ళంతా వెళ్ళిపోతారు, కాలగర్భంలో కలిసిపోతారు. మట్టిలో మట్టిలాగా, దుమ్ములో దుమ్ములాగా కలిసిపోతారు. మళ్ళీ వాళ్ళకి అస్తిత్వం కూడా ఉండదు. మళ్ళీ పుడతారో పుట్టరో కూడా తెలియదు. శూన్యంలో దయ్యాలెక్క తిరుగుతారు అంతే. అక్కడ కూడా దారి అయితేనే తెలీదు. కిందికి పోలేరు, కిందికి రాలేరు, పైకి పోలేరు. త్రిశంకు స్వర్గం అంటారు దాన్ని. దోబికా గదా, నా గరకా, నా ఘాట్కా అని అంటారు హిందీలో. చాకలోడికి కుక్క ఉంటుందట. అది ఇంటికి సంబంధించింది కాదు, ఏటికి సంబంధించింది కాదు. అటు ఇటు తిరుగుతూ ఉంటుంది వెంబడి. ఇప్పుడు రేపు మనిషి పరిస్థితి కూడా జ్ఞానం అనేది లేకపోతే, అంటే జ్ఞానం మనిషికి ఎందుకు కావాలి అంటే జీవితాన్ని అర్థం చేసుకోవాలి. జీవించేటప్పుడు ప్రతి ఒక్క స్థితిని అర్థం చేసుకోవాలి. జీవితం శాశ్వతం కాదు అన్న విషయం అర్థం చేసుకోవాలి. జీవితం శాశ్వతం కాదు. నీటి బుడగ లాంటిది. ఈరోజు ఉంది, రేపు లేకపోవచ్చు. ఇంకో గంట తర్వాత ఎలా ఉంటామో మనకు తెలీదు. ఏ క్షణం ఏం జరుగుతుందో, ఏ శ్వాస చివరి శ్వాస అయితే తెలీదు. ఎందుకంటే జీవితం మన చేతుల్లో ఉంది, కానీ మరణం మన చేతుల్లో లేదు. అది జ్ఞానికైనా అజ్ఞానికైనా. కాబట్టి దాన్ని అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ గ్రాడ్యువల్ ప్రాసెస్ టువర్డ్స్ ద డెత్. జీవితం అంటే ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణం. దేని వైపు? మరణం వైపు. అంతే. ఇప్పుడు 100 సంవత్సరాల జీవితం ఏముందమ్మా? కరిగిపోతూ ఉంటుంది, కరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు 5 ఏళ్ల పిల్లాడు జీవితంలో 5 ఏళ్ళు ఆయుష్ తగ్గిపోయిందంటే ముందుకు వెళ్తున్నట్టుగా డెత్కి. 30 ఏళ్ళ వాళ్ళు 30 ఏళ్ళు మరణానికి దగ్గర అవుతున్నట్టే. 100 years లైఫ్ అనుకుందాం యావరేజ్ ఇండియన్. ఇప్పుడు 100 కూడా లేదు, 60 ఇప్పుడు తగ్గిపోయింది. లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతుంది మన లైఫ్ స్టైల్ సరిగా లేక. అంటే ఎప్పుడు ఏం జరిగేది తెలియదు. దానికి వయసుతో సంబంధం లేదు, కాలంతో సంబంధం లేదు, ఆ స్త్రీ పురుష విభేదాలతో సంబంధం. డెత్ అనేది పెద్ద సోషలిస్ట్ అన్నట్టు, దానికి విభేదాలు లేవు. ఎప్పుడు ఎవరికి టైం వస్తే అది తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఒకవేళ ఆ మరణం అనేది ఈ క్షణంలో వస్తే దాన్ని ఎలా ఫేస్ చేస్తారు?
అది నేర్పిస్తుంది ఆధ్యాత్మికం. అంటే మరణించడానికి కూడా శక్తి కావాలి. జీవించడానికి ఎలాగైతే శక్తి అవసరమో మరణించడానికి కూడా ఆ శక్తి కూడగట్టుకోవాలి. అది ఎంత శక్తి కావాలి అంటే నువ్వు స్వచ్ఛందంగా నీ ఇంట్లోంచి నువ్వు బయటికి, ఇప్పుడు ఇది హాల్ ఉంది, ఈ హాల్ నుంచి ఎంత ఈజీగా మీరు బయటికి వెళ్ళిపోతారో అంతే ఈజీగా రేపు శరీరం నుంచి బయటకు వచ్చేయాలి. ఏ ఫోర్స్, ఏ ప్రకృతి శక్తి మిమ్మల్ని ప్రాణాన్ని బలవంతంగా బయటికి లాగకుండా మీకు మీరే బయటికి రావాలి. ఆ మరణించే కళ నేర్చుకోవాలి, జీవించే కళ నేర్చుకోవాలి, మరణించే కళ నేర్చుకోవాలి. ఆధ్యాత్మిక విద్య ఏం నేర్పుతుందంటే చావు పుట్టుకలు లేనటువంటి విద్య నేర్పిస్తుంది. దట్ ఈస్ ద స్పిరిచువాలిటీ. కాబట్టి జీవితంలో ఎప్పుడైనా కానీ మనం ఒక ఉన్నతమైన స్థాయికి ఎదగాలంటే ప్రపంచంలో అయినా ఆధ్యాత్మికంలోనైనా సరే మనం క్యారెక్టర్ బిల్డింగు, మన నడత, మన నడవడిక, మన జీవిత విధానము, మన మాటలు, మన చేతలు, మన కర్మలు, మన భావాలు, మనం చూపించే ప్రేమతత్వము, ఇవన్నీ కూడా కౌంటబుల్. ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే అప్పుడు మెడిటేషన్ కరెక్ట్గా వస్తుంది, లేకుంటే రాదు. ఎందుకంటే ఇన్ని రకాల హర్డల్స్, ఇన్ని రకాల నెగిటివిటీస్ ఇవన్నీ లోపల ఉంటాయి. గురువు దగ్గర రాగానే అన్నీ ఏం పోవు, ఒకటేసారి పోవు, చెత్తాచెదారం అంతా టైం పడుతుంది పోవడానికి. ఇవన్నీ కూడా అంటే మెడిటేషన్ యొక్క ఫ్లవరింగ్ ఎక్కడ జరుగుతుంది? ధ్యానం యొక్క పరాకాష్ఠ ఏంటి? ధ్యానం యొక్క గోల్ ఏంటమ్మా? హృదయ కమల వికాసమే, కంపాషన్. ప్యాషన్ వెళ్ళిపోతే కంపాషన్ వచ్చేస్తుంది. వాట్ ఈజ్ ప్యాషన్ అంటే ఏంటి? ప్యాషన్ అంటే ఏంటి? ప్యాషన్ మీనింగ్ ఏంటి చెప్తారు కదా, నాకు ఇదంటే ప్యాషన్, అదంటే ప్యాషన్, భౌతిక. అది పోతే కంపాషన్, ప్యాషన్ వెళ్ళిపోతే కంపాషన్. కంపాషన్ అంటే ఏంటి? కరుణ. సో మెడిటేషన్ యొక్క ఫ్లవరింగ్ ఏంటంటే కంపాషనేట్ లైఫ్, లవబుల్ లైఫ్. అంటే తన మన పర భేదం లేకుండా ప్రతి వారితో ప్రేమతత్వంతో, కరుణతత్వంతో, మానవత్వంతో జీవించేటటువంటి జీవిత విధానం. అంటే ఒక విధంగా చెప్పాలంటే మనిషి లోపల రాక్షస లక్షణాలు ఉంటాయి, జంతు లక్షణాలు ఉంటాయి, మానవ లక్షణాలు ఉంటాయి, దైవిక లక్షణాలు ఉంటాయి. ఓకే. సో ఎవరైతే ఈ మూలాధార స్వాధిష్టాన మణిపూర దగ్గర జీవిస్తారో వాళ్ళు రాక్షసుల్లాగా, జంతువుల్లాగా, పశువుల్లాగా జీవిస్తారు. ఎందుకంటే ఆ చక్రాస్ యొక్క లక్షణాలు అవే. ఇప్పుడు ఈ లక్షణాలు జంతువులకు కూడా ఉన్నాయి కదా, వాటికి భౌతిక అవసరాలు ఉంటాయి, శారీరక అవసరాలు ఉంటాయి, వాటికి రక్షణ అవసరాలు ఉంటాయి, క్షేమ అవసరాలు ఉంటాయి. అది కూడా ఆత్మరక్షణ చేసుకుంటుంది టైం వచ్చినప్పుడు. కానీ హృదయం మాత్రం కేవలం మనిషి యొక్క స్పెషల్ క్వాలిటీ, అది కేవలం మనిషికే ఉంటుంది. అఫ్కోర్స్ ఇతర జీవరాశులకి ప్రేమతత్వం ఉంటుంది, కానీ భావంలో ఉంటుంది. వాటికి మైండ్ ఉండదు, కేవలం భావమే ఉంటుంది. అందుకే ప్రకృతి సిద్ధంగా జీవిస్తూ ఉంటాయి. మనిషి కూడా తన భావంతో ఒకటి కావాలంటే హృదయంతో జీవించాలి. ఎప్పుడైతే తన భావంతో ఒకటైపోతాడో, హృదయంతో జీవిస్తాడో, అప్పుడు జీవితం అనేది సంపూర్ణమైపోతూ ఉంటుంది. ఈ సంపూర్ణమైనటువంటి జీవితాన్ని అనుభవించాలి. భౌతిక ప్రపంచంలో సుఖంగా, శాంతిగా, ఆనందంగా జీవించాలి. రేపు మరణం అనేది వచ్చినప్పుడు కూడా అంతే సుఖవంతంగా వెళ్ళిపోవాలి అంటే మాత్రం తప్పకుండా హృదయ కమల వికాసం జరగాలి. ధ్యానం అనేది ఏం చేస్తుంది? హృదయ కమల వికాసానికి తీసుకెళ్తుంది. తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళినప్పుడు ఈ జ్ఞానం, సత్యం, ఇవి ఎక్కడి దాకా తీసుకెళ్తాయంటే సహస్రార చక్రం వరకు, అంటే సహస్రదళ కమల వికాసం వరకు తీసుకెళ్తాయి. సో ఎవరైతే సహస్రదళ కమల వికాసం చేసుకొని ఒక పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని అందుకొని వెళ్ళిపోతారో వాళ్ళు మళ్ళీ ఇక్కడ పుట్టాల్సిన అవసరం ఉండదు. అదే జీవన్ముక్తి, అదే మోక్షం. సత్యం, జ్ఞానం మనిషికి ఎందుకు కావాలంటే ఈ భూమి నుంచి, ఈ దేహం నుంచి, ఈ ప్రపంచం నుంచి విముక్తి పొంది విశ్వంతో, ప్రకృతితో, భగవతత్వంతో అనుసంధానమై జీవించడానికి జ్ఞానం, సత్యం అనేది అవసరం. ఈ భూమి మీద ఉన్నంత కాలము మనం ఒక లెవెల్ ఆఫ్ విజ్డమ్ అందుకుంటాం. బాడీ వదిలేశాక ఇంకొన్ని లెవెల్స్ అందుకుంటాం. ఇది ఫిజికల్ జర్నీ, అది సోల్ జర్నీ.
ఇది అనంతమైనటువంటి యాత్ర. ఈ అనంతమైనటువంటి యాత్రలో జ్ఞానము సత్యం రెండు అనంతమైనవి, ఇన్ఫినిటీ. ఇది ఇంత అని మనం చెప్పలేం. ఇట్స్ అ వాస్ట్ జర్నీ. బట్ ఒక మనిషిలాగా పుట్టినందుకు మనం ఎక్కాల్సిన మెట్టు మాత్రం సహస్రదళ కమల వికాసం. అది కూడా జీవించి ఉన్నప్పుడు జరగాలి. అప్పుడే మీరు ధ్యానం చేసి గురువు దగ్గరకు వచ్చి ఆధ్యాత్మిక మార్గంలో వచ్చిన ఫలితం అనేది మీకు అక్కడ అందుతుంది, అప్పటిదాకా అందదు. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని సాధన చేయండి.